ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, గోరంట్ల మాధవ్ గారి అంటే రాజకీయ ప్రస్థానం ఇంకా ఆగిపోయిందని అనుకోవాలా సార్? గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి చీటీ చినిగిపోయిందని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. పోయినసారి వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు కాబట్టి అలాంటి వాళ్ళే వాళ్ళకి కావాలి కాబట్టి ఆ రోజు అతను ఉపయోగించుకున్నారు. ఎప్పుడైతే ఆయన విశ్వరూపం చూపించేసి ఒక వీడియో ప్రజల మధ్యకి వచ్చిందో అప్పుడే ఆయన చీటీ చిరిగిపోయిందనేది అర్థమైపోయింది. కాకపోతే ఒక్కళ్ళని కూడా బయటికి పంపించుకునే విధానం వాళ్ళది కాదు కాబట్టి ఇప్పటిదాకా ప్రభుత్వంలో ఉంచుకోవాలని చెప్పని వాళ్ళ మీద వ్యతిరేకత, అప్పుడే బయటికి పంపిస్తే నిజంగా తప్పు చేశాడు మా వాళ్ళని చెప్తారని చెప్పని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చారు అతను. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎన్నికలు రాబోతున్న సమయంలో కొంత ప్రక్షాళన చేసి ఇప్పుడు మామూలుగా అతనే కనుక మళ్ళీ తిరిగి పోటీ చేస్తే ఆ హిందూపురం పార్లమెంటుకు సంబంధించి ఆ లోక్సభలో ధరావతులు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి బలమైన అభ్యర్థిగా గాలి జనార్దన్ రెడ్డి గారికి అనుంగు సహచరుడు అనుచరుడు అయినటువంటి శ్రీరాములు గారి తోబుట్టు కాబట్టి గతంలో ఈ ఎంపీ అభ్యర్థిగా కూడా బీజేపీ నుంచి ఎంపీ కాబట్టి ఆమెని తీసుకుని వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి నిన్న చేరింది, మొన్న చేరింది, నిన్న ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి మామూలుగా చాలామందిని స్థానభ్రంశం జరుగుతుందని చెప్పని మనం ఊహించిందే. దాంట్లో ఇప్పుడు ఇతనికి మరి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం లేకుండా చేశారు కాబట్టి శాసనసభ్యుడిగా వివిధ నియోజకవర్గంలో దృష్టి పెట్టాడని వస్తుంది. మరి అది ఎంతవరకు నిజం? మామూలుగా అతను ఏ పోటీ చేసినా పోటీ చేయకపోయినా అతని ప్రభావం అనేది ఆ పార్టీ మీద పడింది. అందుట్లో హిందూపురంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రేపు జరిగే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో 2 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ లోక్సభగా అఖండ విజయం చేకూరుస్తుందని చెప్పి ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మార్పులు చేర్పులు చేస్తే దింపుడు కలాశం అంటారే, అలా చివరి దశలో ఏదన్నా ఎంతో కొంత ఉపయోగం జరిగిద్దామో అని చెప్పని అభ్యర్థిని మార్చారు. దానివల్ల ఈ పార్టీకి కొంత వ్యతిరేకత తగ్గిద్దని చెప్పి భావిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీరు అభ్యర్థులు మార్చుతారని మీరు ఏం చేసుకున్నా కూడా మాకు సంబంధం లేదు, ఇప్పుడున్న ప్రభుత్వాన్నే మార్చాలని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి ఎవరైనా పర్లేదని చెప్పని దాన్ని పట్టించుకునే అవకాశం కూడా నాకు తెలిసినంతవరకు ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ శాంత గారి ప్రభావం అయితే పడదంటారు, ఎందుకంటే తను ఆల్రెడీ ఇక్కడ బళ్ళారి నుంచి అంటే ఘోరాతిఘోరమైన ఓటమి నుంచి గౌరవప్రదమైన ఓటమి రావడానికి ఏదైనా అవకాశం ఉంటుందేమో కానీ ఓటమి అనేది తథ్యం, అందులో సందేహం ఏం లేదు. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మీరు ఇందాక చూసినట్టు కూడా ఎవరెవరైతే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా విధానాలు నచ్చక మేము బయటికి వెళ్ళిపోతున్నామని మొహం మీదనే చెప్పిన పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు. ఆ అధినేత ఇప్పుడు దీన్ని ఎలా జీర్ణించుకోగలుగుతారు సార్? విధానాలు నచ్చక అంటే ఎప్పుడో బయటికి రావాలి వాళ్ళు. బయటకు వస్తే మనం ఏం చేయగలం? ఎందుకు? పైన కేంద్రం అనుకూలంగా ఉంది, మరి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో వీళ్ళు బలంగా ఉన్నారు. మనం 4, 5, 10 మంది బయటకు వచ్చిన వాళ్ళు ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. ఉండి ప్రభుత్వంలో ఎంతో కొంత మనకి వాటాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వంలోనే కొనసాగాలనే ఉద్దేశంతో వాళ్ళు కొనసాగారు. అంతే తప్ప రాజకీయ అవసరాలు, ఇప్పుడు అవతల పార్టీ నుంచి యువతలకు వచ్చారంటే వాళ్ళ రాజకీయ అవసరాల దృష్టిలోనే వస్తారే తప్ప పార్టీ మీద ప్రేమ కాదు, వాళ్ళ అవసరాల మీద ప్రేమ. పార్టీ మీద ప్రేమ ఉండాలి, ఎవరు బయటికి వెళ్ళరు. ఒకవేళ పార్టీ అధినాయకుడు ఏదైనా పొరపాటు చేసినా కూడా పార్టీని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. అధికారం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అటు ఇటుకు అప్పగంతలు వేస్తూ ఉంటారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉందని కానీ, వాళ్ళు నిజాయితీ పరులని కానీ, లేకపోతే వాళ్ళు ఆదర్శమూర్తులని కానీ భావించాల్సిన అవసరం లేదు. ఈ 3 వాళ్ళ దగ్గర ఉండవు. అలా ఉండవాళ్ళు ఎవరు పార్టీ చివరి దశలో రారు. మధ్యలో పార్టీ చేసిన అకృత్యాలు ఏదన్నా ఉంటే దాన్ని ఎదిరించి మాట్లాడి ప్రజలకు ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది, పాలన అస్తవ్యస్తంగా ఉంది, చాలా అనాగరికంగా ఉందని భావించినప్పుడు ఎదురు తిరుగుతారు, బయటకు వచ్చేస్తారు. మరి ఆ చివరి దాకా అదే పార్టీలో ఉండి కొనసాగి బయటకు వచ్చే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది రావడానికి అవకాశం లేక ఉంటే ఉండొచ్చు, మనం బయటికి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు కదా అని చెప్పని ఇప్పుడు దాకా వాళ్ళు అధికారాన్ని అనుభవించడం కోసం ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి చేరిన తర్వాత వాళ్ళ నిర్ణయం ఎలా తీసుకుంటారో మరి చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి చాలా వరకు వెళ్ళి టీడీపీలో జాయిన్ అవుతున్నారు సార్. సో ఇట్లా జాయిన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా పదవి అవకాశాలు లేవని అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు సార్. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల వీళ్ళకి ఏం దొరుకుతుందని సార్? అంటే ఇప్పుడు మాధవ్ లాంటి వ్యక్తులను కనుక చేర్చుకుంటే తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోతుంది. కాకపోతే కొంతమంది అకృత్యాలు చేయని వాళ్ళు, దౌర్జన్యాలు చేయని వాళ్ళు, భోషణలు చేయని వాళ్ళు ఎవరైనా వస్తే తీసుకుంటే వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు ఏ శాసనసభ్యుడికైనా లోక్సభ సభ్యుడికైనా కనీసం ఒక 1000 మంది అయినా అనుకూలంగా ఉంటారు కదా, చాలు ఫలితాలు మార్చడానికి అవి పనికొస్తూ ఉంటాయి.
కాబట్టి వాళ్ళందరూ వచ్చినందువల్ల బలం చేకూరుతుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎదుట వ్యక్తి మీద మనం యుద్ధం చేసేటప్పుడు వీలైన ఆయుధాలు అతనికి లేకుండా చేయటమే రాజనీతి. రైట్ సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే వీళ్ళ సైన్యం చనిపోతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆయుధాలే లేవనుకో, వీళ్ళ దగ్గర ఆయుధాలు చూసి వాడు పారిపోతారు, లేకపోతే లొంగిపోతారు. కాబట్టి ఇక్కడ ప్రాణ నష్టం ఉండదు వీళ్ళ సైన్యానికి. ఆ విధంగా ఆలోచిస్తున్నారని చెప్పి ఎందుకు అనుకోకూడదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే పార్టీ అభిమానులు కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కావచ్చు, గెలవటానికి ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కదా, మళ్ళీ అవతల పార్టీలో ఉన్న వాళ్ళని ఇవతల పార్టీలు ఎందుకు చేర్చుకుంటున్నారని చాలామంది భావిస్తూ ఉంటున్నారు. దానికి నేను చెప్పే సమాధానం ఇదే. రాజు యుద్ధనీతి ఎక్కడ బయటపడుతుంది అంటే వాళ్ళ మీద గెలిచి వాళ్ళందరిని చంపి రాజ్యాన్ని స్వాధీనం తీసుకుంటే కాదు, అవతల వాళ్ళ యొక్క మనసుల్లోకి వెళ్ళేసి ముందు ఆ మనసులో గెలవటం అనేది ఒకటి. రెండోది వాళ్ళ బలగాన్ని తగ్గించుకుంటూ వాళ్ళ ఆయుధాలను లేకుండా చేసి తన సైన్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం, తన ప్రజలను కూడా కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఆ విధంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడని చెప్పి భావించాలి. అంటే ఇప్పుడు రాజుగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, ప్రజల్లో మనసులలో తను లేరని చెప్పొచ్చు. నిస్సందేహంగా అందుట్లో అనుమానం ఉంది. ఆయన ఎప్పుడో 2019లో అధికారంకి వచ్చిన తర్వాత 2020 నాటికే ఆయన పరిస్థితి అందరికి అర్థమైపోయింది. కేవలం ఏడాదిలోనే అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఏం చేయగలడు, ఏం చేయబోతున్నాడు అని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది. ఒక వర్గం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక మతం కాదు, అన్నిటికీ ఆయన ద్వారా ఇబ్బందులు పడ్డ వాళ్ళందరికీ అర్థమైపోయింది. కాబట్టి చాలా స్పష్టంగా కూడా ప్రజలందరూ తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసు. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఇలా జారుకుంటానే ఉన్నారు. మాధవ్ లాంటి వ్యక్తులకి ఆయన తిరిగి ఎందుకు దూరంగా పెడుతున్నాడంటే వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసమే. ధరావతులు కూడా రాని పరిస్థితుల్లోంచి గౌరవప్రదమైనటువంటి స్థాయికి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. గెలుపు అనేది తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఏ రోజో ఇచ్చి పారేశారు. ఈరోజు జరుగుతున్నాయన్నీ ఊరకు తాత్కాలికమే. వాళ్ళ అప్రతిహతంగా సాగే వాళ్ళ గెలుపుని ఎంతో కొంత ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప గెలుస్తున్నారనే విషయం ఎలా కూడా తెలుసు. ఓడిపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వాళ్ళకి తెలుసు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అద్భుత విజయాలు సాధించబోతున్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. కానీ రాజకీయంగా పార్టీ మనుగడ సాగించాలన్నా కూడా రాజకీయంగా వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి. కాబట్టి చివరిదాకా పోరాడతారు, సహజమే అది. దాంట్లో ఇలాంటి వ్యక్తులను కొంతమంది మారిస్తే కొంత నష్ట నివారణ చర్యలు, అంత తప్ప వేరే ఏముంది. అంటే ఈయనతో పాటు ఇంకెవరైనా మార్చే అవకాశాలు ఉన్నాయంటారా సార్? చాలామంది కనపడతానే ఉన్నాయి కూడా చాలామంది మారుస్తున్నారు. చూద్దాం. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది తప్ప కొంత స్థానికులు మాధవల ఈయన లాంటి వ్యక్తుల మీద బాగా వ్యతిరేకత వచ్చింది. శాసనసభ్యుల మీద చాలామంది కూడా వ్యతిరేకతతో ఉన్నారు. వాళ్ళందరూ పరిస్థితి కూడా కొంతమంది మారుస్తామని అంటున్నారు. మార్చిన వాళ్ళని కొంత వేరే ప్రదేశాలకు తీసుకెళ్ళి పడేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ వాళ్ళు వీళ్ళకి అర్థం కాంది, ఆ నియోజకవర్గంలో ఈయన మీద ఇంత వ్యతిరేకత ఉండి ఆ నియోజకవర్గంలోనే చేసినప్పుడు స్థానికుడై ఉండి మా నియోజకవర్గం వచ్చి ఇంకెంత చేస్తాడో భయం కొద్దీ కార్యకర్తలు దూరంగానే పెడతారు, ప్రజలు దూరంగానే పెడతారు. అంటే ఇంకా నెగిటివిటీ అనేది ఇంకెక్కువ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా అక్కడ కూడా గెలిచే ఛాన్సెస్ అయితే ఉండవు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.